సింహరాశి వారికి ఈ సంవత్సరము పరాభావనమ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు అద్భుతంగా ఉండినను ఎంత ఖర్చులైతే ఉన్నాయో అంత ఆదాయం వచ్చినటువంటి కాల సమయంలో మరొక వైపు అష్టమంలో త్రిగ్రహ సంచార స్థితి దోషం ఉన్నప్పుడు అమావాస్య కాల సమయంలో ఎలా విధి విధానం పాటించడం వల్ల గ్రహయోగం పొందొచ్చో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి, సప్తమంలో రాహు, అలాగనే అష్టమంలో ఎన్నడూ లేనటువంటి విధంగా త్రిగ్రహ సంచార స్థితి. రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, ఆయుకారకుడు శని భగవానుడు ఉండడం వలన అసలు ఇది వేసవి కాలం అవ్వడం వలన ఎన్నడూ లేనటి విధంగా 65 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరము 45 డిగ్రీల పైచిలుకు ఎండ పెట్టేటువంటి కాల సమయంలో ఉంది. కనుక వేసవి కాలంలో మీరు ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా ఉండగలగాలి. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న కాల సమయంలో నీటికి, నిప్పుకు, జూదానికి దూరంగా ఉండి తిరగలగాలి. లేకపోతే ఒకవైపు అష్టమ శని యొక్క ప్రభావము, అష్టమ కుజుడి యొక్క ప్రభావం ఉండడం వల్ల పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్య లాంటివితో సతమతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. బుద్ధుడు యోగదాయకమే, మీకు మంచి బుద్ధి ఉంది, కానీ కొందరు సావాస దోషం చేత మీరు అనేక రకాలమైన ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా భాగ్యస్థానంలో ఏడాది తర్వాత రవి భగవాను ఉండడం వల్ల భార్య పైన భర్తకు భార్య పైన నమ్మకం అవసరం. ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కనుక వీరికి సహస్రార చక్ర అన్నీ బాగానే ఉంటాయి. సహస్రార చక్రలో లోపించడం వలన అదృష్టం ఇంటి ముందుకు వస్తుంది, తలుపు తీసే లోపల పక్క వారి దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ప్రతిరోజు తప్పక సూర్య నమస్కారం అవసరం. కుక్కలకు, కాకులకు ఈ వేసవిలో నీటిని దానం చేయండి, దోషాన్ని తొలగించుకోండి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరము, సమయము రాసి ఈ కింది వరకు వాట్సాప్ ద్వారా మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, ఈ పరాభవన సంవత్సరంలో ఎలాంటి విజయాలు పొందాలో తెలియచేస్తూ రాబోయేటువంటి కాలంలో అద్భుతమైన యోగాలను, దోషాలను తెలియచేస్తూ మీ యొక్క జీవితంలో సువర్ణమయంగా కావాలని కోరుకుంటున్నాం. కనుక ఈ కింద సంప్రదించి తెలుసుకోగలరు.